మౌన పోరాటం మౌన పోరాటం. ఏం కాదవంతి, నువ్వు ధైర్యంగా ఉండు. అయ్యా అమ్మా, అమ్మాయిని కూర్చోబెట్టండి. అయ్యయ్యో, అమ్మాయి వెళ్ళి కూర్చుంది. తాళి కట్టేస్తాడు. స్వామి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమో నమః. ఓం నమో వ్రాతపతయే నమో గణపతయే నమః ప్రమదపతయే నమస్తే అస్తులంబోదరాయ ఏకదంతాయ విఘ్న వినాశనే శివసుతాయ శ్రీవరదమూర్తయే నమో నమః. అయం ముహూర్త శుభ ముహూర్తో పద్మాసనే పద్మభూరు పద్మాక్షి పద్మసంభవే త్వం భజస్వ పద్మాక్షి ఏన సౌఖ్యం లభామ్యహం అశ్వధాయిత గోధాయి ధనదాయి మహాదయే. ఒక నిమిషం. ఏంటమ్మా, ఏమైంది? రఘురామ్ అంకుల్ చెప్పింది నిజమే మామ్. ఇలా ఎవరూ లేకుండా చేసుకునే పెళ్లికి పద్ధతి ప్రకారం అన్ని జరిపించుకోవాలని ఉంది. ఏం అక్కర్లేదు, డైరెక్ట్ గా తాళి కట్టించేసేయండి. ఇదే మాట కదా నేను చెప్పింది. అదేంటమ్మా, అలా అనుకుంటే ఇంత ఏర్పాట్లు చేయడం ఎందుకు? ఏ చేస్తే ఏం ప్రాబ్లం వచ్చింది డాడ్? ద్వారకా, తాళి తీసుకో. అమ్మా, అది నేనిస్తాను. ఓం శ్రీ మంగళ గౌరీదేవ్యై నమో నమః. ఓం సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. ద్వారకా, తీసుకో. ద్వారకా, జరుగుతున్నది జగన్నాటకం, జరుగుతున్నది జగన్నాటకం. చెలియలి కట్టను తెంచుకొని విలయము విజృంభించునని ధర్మమూలమే మరచిన జగతిని యుగాంతమెదురై ముంచునని సత్యవ్రతునకు సాక్షాత్కరించి సృష్టి రక్షణకు చేయూతనిచ్చి నావగ త్రోవను చూపిన మత్స్యం కాలగతిని సవరించిన సాక్ష్యం.
చేయదలచిన మహత్కార్యము మోయజాలని భారమైతే పొందగోరినదందలేని నాయన లేచి మాంగళ్య ధారణ చెయ్యి నాయన. ఓం సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థసాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. ఓం మాంగళ్యం తంతునానేన యజమానస్య జీవన హేతునా కంఠే బధ్నామి శుభగే త్వం జీవ శరదాం శతం. మాంగళ్యధారణ ముహూర్త శుభ ముహూర్తో అస్తు. ఓం సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థసాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. అయం ముహూర్త శుభ ముహూర్తో అస్తు. ఓం ధ్రువంతే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతి ధ్రువంత ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువో శతమానం భవతి శతాయు పురుష. ద్వారకా! అయ్యో అవంతి! అవంతి!